ప్రపంచ జనాభాలో 99.3% మంది సరైన మోతాదులో సూక్ష్మ పోషకాలను తీసుకోవడం లేదని ల్యాన్సెట్ తాజా నివేదిక తెలిపింది. భారత్లోనూ సూక్ష్మ పోషకాలు లోపించడం వల్ల 5 ఏళ్లలోపు చిన్నారుల్లో 67%, గర్భిణీల్లో 52%, యుక్త వయసున్న పురుషుల్లో 25% రక్తహీనతతో బాధపడుతున్నట్లు 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో తేలింది. మరి ఈ సూక్ష్మ పోషకాల లోపాన్ని ఎలా అధిగమించాలి ఇప్పుడు తెలుసుకుందాం. సూక్ష్మ పోషకాలంటే మన శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యే విటమిన్లు, ఖనిజాలు. సంపూర్ణ ఆరోగ్యానికి ఇవి అవసరం. కానీ ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవనశైలికి అలవాటు పడడం, సమతుల్య ఆహారాన్ని తీసుకోకపోవడం, జంక్ ఫుడ్స్ కు అలవాటు పడడం వల్ల చాలా మంది సూక్ష్మ పోషకాల లోపంతో బాధపడుతున్నారు. వీటి లోపం ఏర్పడితే అలసట భావన, బలహీనత, శక్తి లేకపోవడం, సమన్వయం లేకపోవడం, ఎప్పుడూ ఏదో ఒక జబ్బుతో బాధపడుతుండడం, మెట్లు ఎక్కిన తర్వాత శ్వాస ఆడకపోవడం, రక్తహీనత, ఎముకల్లో పటుత్వం లేకపోవడం, జుట్టు రాలడం, అంధత్వం వంటి మధ్యస్థ లక్షణాలు కనిపిస్తాయి. ఇక గర్భధారణ సమయంలో సూక్ష్మ పోషక లోపాలు పుట్టబోయే బిడ్డపై ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఆహార అలవాట్లో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. చాలా మంది క్యాలరీలు లెక్క పెట్టుకుని తినడం అలవాటు చేసుకున్నారు. అయితే అలా తీసుకునే ఆహారంలో సూక్ష్మ పోషకాలు సరైన మోతాదులో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని పదార్థాలు వండే విధానం కూడా శరీరానికి పోషకాలు అందడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఉదాహరణకు కొన్ని ఆహారాలను నూనెలో వేయించడం వల్ల అందులోని పోషకాలు తగ్గిపోతాయి. అదే వాటిని ఉడికించి తింటే అందులోని పోషకాలన్నీ శరీరానికి అందుతాయి. సో వాటిని అర్థం చేసుకుని పోషకాలు అందేలా వండుకొని తినాలి. సమస్యలు ఎక్కువగా ఉన్నవారు డాక్టర్ని సంప్రదించి సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెటీ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెటీ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.